హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వీడియోలో ఈ బ్యాక్ ఓపెన్ జాకెట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. నేను ఇంతకుముందు ఈ వీడియోలు స్పీడ్గా పెట్టేవాడిని. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెళ్ళిళ్ళు వర్క్ ఉండటం వల్ల నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు నుంచి మళ్ళీ పెడతాకి బిగిన్ చేస్తున్నాను. మామూలుగా బ్యాక్ ఓపెన్ అంటే అసలు ముందు మనం క్లాత్ని ఏం చేయాలి. ఇప్పుడు మామూలుగా మనకి ఫ్రంట్ ఓపెన్ అంటే ఇలా రెండు క్లాతులు జాయింట్ లేకుండా కట్ చేసుకుంటాం. మామూలుగా మన ఫ్రంట్ ఓపెన్ అయితే ఇటు పక్క కట్ చేసుకుంటాం. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ అనే వాటికి మనకి ఈ రెండు విడిపోయిన క్లాత్లు ఉంటాయి కదా, ఇట్లా విడిగా రెండు అంచులు ఉంటాయి కదా, ఇక్కడ ఇవి రెండు అంచులు వైపునే బ్యాక్ ఓపెన్ కట్ చేయాలి. ఎందుకంటే ఇది మనకి ఓపెన్ కావాలి కాబట్టి బ్యాక్ను ఇలా ఇటేపు కట్ చేసుకోవాలన్నమాట. ఇటేపు కట్ చేసుకుంటే మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది. ఇటేపు కట్ చేసుకోవాలి కంపల్సరీగా. బ్యాక్ ఓపెన్ అనే వాడికి ఇలా విడిగా ఉంటాయి రెండు అంచుల క్లాతులు. ఈ రెండు అంచుల క్లాత్ను ఇలా ఎడలు తీసుకునే చెప్పి కట్ చేసుకోవాలన్నమాట. ఇది బ్యాక్ ఓపెన్ అంటే దీనికి మామూలుగా మన ఫ్రంట్ ఓపెన్కి బ్యాక్ ఓపెన్కి కటింగ్ అనేది ఒకే టైప్లోనే ఉంటుంది. కాకపోతే సిస్టమ్ ఎలా కట్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా మనకి యథా పొజిషన్గానే ఇలా బ్యాక్ డ్రాయింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ని ఎంత కుడతామో మనకి కుట్టేంత ఖర్చుని ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఇంత గ్యాప్లో కుడతాం అన్నమాట. మనకి ఎక్స్ట్రా ఖర్చు, ఇది ఎక్స్ట్రా ఖర్చు. ఇప్పుడు ఈ ఆది ప్రకారం ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అనమాట. ఇది ఫ్రంట్ ఓపెన్. ఈ ఫ్రంట్ ఓపెన్ ద్వారాగా మన బ్యాక్ ఓపెన్ కట్ చేయాలి. ఇది బ్యాక్ ఓపెన్ కట్ చేయాలన్నమాట. ఇది బ్యాక్ ఇలా తీసుకుని బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా సేమ్ ఇలా తీసుకుని ఇలా రెండు సమానంగా పెట్టుకుని ఇలా ఈ సైడ్ కుట్టుకి ఈ కుట్టుకి ఇలా సమానంగా రెండు స్పాట్స్ సమానంగా బ్యాక్ ఇలా పెట్టుకోవాలి. సమానంగా ఇలా పెట్టుకుని ఇలా మనకి ఈ మార్కింగ్ వేసాం ఇక్కడ, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఇది మనకి ఒరిజినల్ ఇది ఎంత ఉందో బాడీ పార్ట్, ఇది ఎక్స్ట్రాది డాట్కి అయిన తర్వాత నడుము అయింది కదా. ఇప్పుడు మళ్ళీ మనకి నడుము బారు కావాలంటే ఈ సెంటర్కి పట్టుకుని మన ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఉందిగా, ఆ జాయింట్ దగ్గరికి స్ట్రైట్గా, అంటే మనకి పెట్టుకునే విధానం ఏమవుతుందంటే ఒకసారి ఇలా క్రాస్గా పట్టుకుంటే ఎక్కువ వచ్చేస్తుంది బారు, అలాగే కొంచెం ఇలా ఎక్కువ తక్కువ పట్టుకుంటే కొరస అయిపోతుంది. అలా కాకోకుండా ఈ జాయింట్కి ఇలా స్ట్రైట్గా ఎక్కడ సాక్కోకుండా ఉండగాడ ఇలా మనం పట్టుకుంటే తెలిసిపోతుంది మనకి ఇది సాగుతుందా స్ట్రైట్గా ఉందా అని. ఇలా పెట్టుకుంటే మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంతే వస్తుంది అన్నమాట లెంత్. ఈ మనకి అడుగుని భాగంలో ఇలా వేసుకున్నాం. ఈ డ్రాయింగ్ కాడికి ఈ బ్యాక్ని ఈ మార్కింగ్ కానికి ఈ మన షోల్డర్ దగ్గర జాయింట్ ఉందిగా అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు సైడ్ అంటే మనకి సంఖ కట్ చేయడానికి రౌండ్ కావాలి కాబట్టి ఈ మార్కింగ్ కార్డ్ వేసుకున్నాక మనకి ఈ మార్కింగ్ కార్డ్కి ఈ జాకెట్ మన షేప్ బెల్ట్ ఉందిగా, షేప్ బెల్ట్ కానీ అలా పెట్టుకుని ఈ మన సంఖ జాయింట్ ఉంటుందిగా అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇదేమో బ్యాక్ నడుము బారు, ఇదేమో సంక డ్రాయింగ్. ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత డౌన్ కావాలో ఈ నెక్ ఎలా చేసుకోవాలంటే దీన్ని నెక్ డౌన్ అనేది మాకు షోల్డర్ దగ్గర ఉంది కదా జాయింట్, ఈ రెండు జాయింట్లు ఈ జాయింట్ సమానంగా పెట్టుకుని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సమానంగా పెట్టుకుంటే మనకేంటంటే ఈ జాకెట్ ఎలా ఉందో అలా వస్తుంది కరెక్ట్గా. అదే మనం సరిగ్గా పట్టుకోకుండా వంకటెంకరగా పట్టుకున్నామంటే పెద్దది అవ్వచ్చు లేదా చిన్నది అవ్వచ్చు. అందుకే ఇలా సమానంగా పెట్టుకుంటే నెక్ది ఈ గ్యాప్ సెట్ అవుతుంది. మనకి ఈ బ్యాక్న ఈ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో ఈ బారు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సెంటర్ పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకున్నాక ఈ డ్రాయింగ్ కార్డ్ పెట్టుకున్నాం. ఈ డ్రాయింగ్ కార్డ్ నుంచి కరెక్ట్గా పెట్టుకుని పైన మార్కింగ్ వేసుకున్నాం. ఇలా ఇది మనకి నెక్ డౌన్ గ్యాప్ అనమాట. బ్యాక్న ఈ రెండు వేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ వేసుకున్నాం. ఇదేమో అసలు డ్రాయింగ్, ఇదేమో ఎక్స్ట్రా టిచ్చింగ్. ఇదేమో అలా ప్రతి దానికి కూడా మనం ఎక్స్ట్రా ఎంత పెట్టుకున్నామో ఖర్చు అనే దానికి ఇదేమో మనకు నెక్కి, ఇదేమో ఎక్స్ట్రా మనం కుట్టుకుంటానికి ఇది ప్రతి దానికి రెండు మార్కులు. ఎందుకంటే ఇదేమో ఒరిజినల్ డ్రాయింగ్, ఇదేమో మనకి ఎక్స్ట్రా కుట్టుకుంటాకి, ఇదేనంతే. ఇదేమో ఒరిజినల్ది, ఇదేమో ఎక్స్ట్రా కుట్టుకుంటాకి. ఇది అయిపోయింది. ఇప్పుడు డ్రాయింగ్ వేసాం. ఇప్పుడు మనకు బ్యాక్ లూజ్ కావాలి. లూజ్ ఎలా కావాలంటే ఇలా పెట్టుకుని బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ నెక్ డౌన్ ఉందిగా, ఈ నెక్ డౌన్ కాడికి కరెక్ట్గా సెంటర్ పట్టుకుని ఇలా పట్టుకుని ఇలా సమానంగా పెట్టుకుని కొలుసుకోవాలి.
ఎందుకంటే నెక్ ఇక్కడైతే మనకి నెక్ సాగిపోకుండా ఉంటుంది కాబట్టి ఇదంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి కొలుచుకుంటే హీల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, మన ఈ సైడు కుట్టు కాడ నుంచి ఈ సైడ్ కుట్టు వరకు పెట్టుకోవాలి. ఇది ఎంత ఉందంటే 17.30 ఉంది. అంటే పావు ఇంచుది ఏముంది 18 పెట్టుకుందాం. ఇది 17.30 ఉంది అంటే మనం 18 పెట్టుకుందాం. అంటే తర్వాత కుట్టులో సరి చేసుకోవచ్చు. 18 అంటే మనకు సగం వచ్చేవాడికి 9కి పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇది ఒరిజినల్ అనుకున్నాగా, ఇది ఎక్స్ట్రా డాట్లు కనుక్కున్నాం. ఆ డాట్ దగ్గరికి ఈ మార్క్ దగ్గరికి ఈ 2 మార్కులు కలపాలన్నమాట. 2 మార్కులు కలుపుకుని అదే ఒరిజినల్ డ్రాయింగ్ వేసుకున్నాగా, ఇదే మనకి ఎంత ఖర్చు కావాలో ఖర్చు డ్రాయింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఈ షోల్డర్ అంటే ఈ షోల్డర్ ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉందంటే ఇది మీడియం నెక్ అనమాట. అంటే చిన్న సైజు నెక్. ఈ చిన్న సైజు నెక్ అనేవాడికి ఇది పెద్ద నెక్ కాదు. ఇది వచ్చేసేవాడికి ఎంత ఉంటుందంటే షోల్డర్ వచ్చేసేవాడికి ఇది 11 ఉంటుంది. ఇది మొత్తం మీద 11 ఉంది. ఇది అంటే మనకి ఉజ్జాయింపు ఏమవుతుందంటే మనకి ఈ జాకెట్ చూడంగానే ఈ షోల్డర్ ఎంత ఉంటుందని ఐడియా వస్తుంది. ఇప్పుడు ఈ షోల్డర్ 11 ఉంది. ఈ 11 ఏం చేయాలి, ఈ మార్కింగ్ కడివి వేసుకున్నాక ఇక్కడికి సగం పెట్టుకున్నాం, 5.5 పెట్టుకున్నాం. ఇదే మార్కింగ్ కాడికి ఇక్కడ నుంచి ఇక్కడేమో 5.5 పెట్టుకున్నాము, ఇక్కడికి 5.30 పెట్టుకుందాం. అంటే ఇది చిన్న సైజు కాబట్టి పావించి గ్యాప్ చాలు. మరి హాఫ్ పెట్టుకునేవాడికి కొంచెం షోల్డర్ ముడత వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి పెట్టుకుందాం. ఇక్కడ నుంచి మనకి నెక్ ఎంత ఎలాంటి కావాలో ఇక్కడ కొలుసుకుందాం. మనం ఇది ఎక్స్ట్రా కుట్టుకి ఇడిచిపెట్టేసుకుని ఆ కుట్టు కాడి నుంచి మనకు నెక్ ఇది ఒరిజినల్, ఇది ఎక్స్ట్రా కుట్టుకోలు కొడతాకి. ఇక్కడికి నుంచి ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. ఇక్కడ ఒక పావు పెంచుకుందాం, 2.30 పెట్టుకుందాం. ఇక్కడికి ఒక పావు ఇంచ్ అన్న గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ ఉంది కదా వేసుకున్నాం. ఇది మార్కింగ్. అప్పుడు ఇలాంటి స్కేల్ ఉందిగా, ఈ స్కేల్ ఏం చేయాలి, ఇలా పెట్టుకుని మనకి ఈ మార్కింగ్ కాకుండా 2వ మార్కింగ్ పెట్టుకున్నాక ఆ 2వ మార్కింగ్ కాడికి ఈ మార్కింగ్కి ఇలా మనకి రౌండ్ ఎలా వస్తుందో దాన్ని బట్టి స్కేల్ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మనకి ఎంత రౌండ్కి ఈ డ్రాయింగ్కి కలుతుందో లేదా అని షేప్ని ఇలా పెట్టుకోవాలి. ఇది కలిసింది అంటే రౌండ్. ఇది కూడా అంతే, సంక రౌండ్ కూడా. ఇది ఈ మార్కింగ్కి మనకి రౌండ్ ఎలా సరిపోతుందో లేదో కానీ చూసుకుని అలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ డాట్ ఎలా వేసుకోవాలి, ఇది మనకు ఒరిజినల్ ఇది ఉందన్నమాట. ఒరిజినల్ మార్కింగ్ ఇది వచ్చేసి 8 ఉంది. 8 అంటే దాంట్లో సగం 4 కాడికి మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుంచి ఒక 3 అంగుళాలు పెట్టుకుందాం. అంటే చిన్న సైజ్ జాకెట్ కాబట్టి సరిపోతుంది, లేదా 3.5 అలా పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ డాట్. ఒకసారి ఇది అయిన తర్వాత ఈ మార్కింగ్ వేసిన తర్వాత ఒకసారి ఏం చేయాలి, మనకి డౌట్ ఏమైనా ఉంటుందేమో అని అనుకుని ఇంకోసారి ఇది జాకెట్ ఉంది కదా, నెక్ ఇలా పెట్టుకుని ఈ జాయింట్ కరెక్ట్గా పెట్టుకుని ఇలా పెట్టుకుని మనకి మార్కింగ్ వేసిన అంబటే ఇలా కొలుసుకుంటే అది నెక్ సరిపోయిందా లేదా ఇలా మెల్లిగా రౌండ్గా తిప్పుకుంటా సరిపోయింది. ఇలా ఒకసారి కొలుసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోయితే పర్వాలేదు, లేదా ఏదైనా మార్క్ చేయాలంటే చేసుకుంటామే. ఇది సంక రౌండ్ కూడా ఈ షోల్డర్ జాకెట్ దగ్గర నుంచి ఈ సైడ్ జాయింట్ వరకు ఇలా సెంటర్ పట్టుకుని ఇలా మన మార్కింగ్ పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ కానించి ఇలా రౌండ్గా తిప్పుకుంటా సరిపోయింది. ఇలా నిదానంగా తిప్పుకుంటా అయిపోయింది. ఇది ఇక్కడ వరకు బ్యాక్ డ్రాయింగ్ అయింది. ఇప్పుడు కట్ చేద్దాం. ఇది బ్యాక్ ఓపెన్ జాకెట్ అన్నమాట. ఇది ఇక్కడ మనం ఉక్స్ పట్టీలు అవి కట్టాలి కాబట్టి ఇక్కడ ఇక్కడ కార్డు పెట్టుకుందాం. అంటే ఈ ఖర్చు ద్వారాగా మనం ఇలా ఉక్స్లు పట్టి కట్టుకోవచ్చు అనమాట. ఇది ఇలాగంటే ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉందిగా, ఇలా ఉక్స్లు పట్టి కట్టుకోవాలి. ఇలా ఇది ఎక్స్ట్రాది. ఇది బ్యాక్ ఎక్స్ట్రా ఇడిచిపెట్టుకోకుండా మనం కట్ చేస్తే ఏమవుతుందంటే టైట్ అయిపోతుంది జాకెట్. అందుకని మనం ఎంత కుట్టాలో బ్యాక్న ఉక్స్లు పట్టి కడతాం కదా, ఒక పాదం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి బ్యాక్ని. అదే మనకి ఫ్రంట్ ఓపెన్ అనుకో ఎక్స్ట్రా అవసరం లేదు, ఎందుకంటే మనకి ఈ ఓపెన్ ఉండదు కాబట్టి. ఇది బ్యాక్ కట్. దీన్ని నెక్ కూడా కట్ చేద్దాం. ఇలా
ఈ సంఖ రౌండ్ తీసేటప్పుడు కొంచెం రౌండ్గా కొంచెం డ్రాయింగ్ ప్రకారమే కాకుండా మనం షేప్ కూడా చూసుకుంటా కట్ చేసుకోవాలి. ఒకసారి డ్రాయింగ్ కొంచెం అటు ఇటు వస్తుంది, అలా కాకుండా మనకు రౌండ్ ఎలా ఉంటుందో చూసుకుని ఇది అయిపోయిన తర్వాత ఈ సైడ్ మార్కింగ్ పెట్టుకున్నాక ఇక్కడ కూడా మన టీచింగ్ ఎంత కొడతామో ఇది ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాం, ఇది ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. బ్యాక్ తీసిన తర్వాత ఈ హ్యాండ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ వెంటనే మన ఫ్రంట్ పార్ట్ తీస్తే ఏమవుతుందంటే ఒకసారి హ్యాండ్స్కి సరిపోయిపోతే క్లాత్ అదే ఫ్రంట్ పార్ట్కి జాయింట్ వేసుకున్నా పర్వాలేదు, కానీ హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటే బాగోదు అనమాట. అది అందుకే ముందు చేతులు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అవ్వగానే అటు పక్కనేమో క్లాత్కి బ్యాక్ తీసుకుందాం, ఇటు పక్క వచ్చేసేపాటికేమో చేతులు తీసుకోవాలి. క్లాత్ ఒకసారి లైన్ చేసుకుని తీసాం. ఇక్కడ ఇది మనకి హెమ్మింగ్ సైటే కనమాట. ఇది మార్క్ వేసుకున్నాక ఆది బ్లౌజ్ తీసుకుని మళ్ళీ హ్యాండ్ తీసుకుని ఇలా హ్యాండ్ ఇలా పెట్టుకోవాలి. క్లాత్ 4 పొరల మీద వేసుకోవాలి. ఇది 4 పొరల మీద వేసుకుంటే మనకు 2 హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ మొదటి భాగం ఉంది కదా హ్యాండ్కి, ఈ మొదటి భాగాన్ని హ్యాండ్ మనకి ఈ చివర ఇది ఇలా డ్రాయింగ్ వేసాక ఆ డ్రాయింగ్ దగ్గరికి మనకి ఇది పెట్టాలి. ఇలా ఈ జాకెట్ పార్ట్ ఇలా పెట్టుకుని ఇలా లైట్గా జాకెట్ ఇలా పేర్చుకుని ఇలా ఎక్కడ ముడతలు రాకుండా సమానంగా పెట్టుకుని ఏం చేయాలి, ఇలాంటి రన్నర్ ఉంటుందిగా మనకి షోల్డర్ ఇది హ్యాండ్ది టిచ్చింగ్ ఉంటుందిగా, ఇది హ్యాండ్ కుట్టిన జాయింట్ ఉంటుందిగా, ఆ జాయింట్ ప్రకారం ఈ రన్నర్తో ఎందుకు ఇలా ఆది బ్లౌజ్ మీద ఇలా రన్ చేయాలంటే ఈ ఆది బ్లౌజ్ వాళ్ళు సరిపోయింది నాకు కరెక్ట్గా అన్నారు కాబట్టి మనకి ఈ షేప్ అది అలా సెట్ అయింది కాబట్టి ఇది పెట్టి మనం ఆది బ్లౌజ్ పెట్టేసి ఇలా రన్నర్ రుద్దుకుంటే ఏమవుతుందంటే అదే మార్కింగ్ కింద పడుతుంది అనమాట రుద్దుకుంటాం వల్ల. అందుకని మనకు కూడా ఇది మనం మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసేపాటికి ఆది బ్లౌజ్తో పని ఉండదు కాబట్టి మనం ఇష్ట ప్రకారం కట్ చేస్తాము. ఇది ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇది వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎలా ఉందో ఆ బ్లౌజ్ యాస్టీజ్గా ఇప్పుడు మనం జిరాక్స్ తీస్తే ఎలా ఉంటుందో అలా ఈ పార్ట్ కూడా జాకెట్ కూడా ఇలా పరిస్థితి తీయటం వల్ల ఇది సేమ్ ఎలా ఉందో అలాగే వస్తుంది అనమాట. ఇది వేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ పడింది. ఆ మార్కింగ్ మీద ఇంకొకసారి మనం విడిగా ఇలా రన్ చేసుకుంటే మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇది అయిపోయింది. అయిన తర్వాత ఈ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ అనేది ఒరిజినల్. ఇది దీనికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేదు. మనం కట్ చేసుకునేటప్పుడు మనం ఎంత అయితే కొడతామో దాన్ని కొంచెం ఎడంగా ఒక పాదం ఖర్చుతో ఇలా ఇది ఎక్స్ట్రా. ఇది మార్కింగ్ ఇక్కడ వేసాం మనం, ఇది మార్కింగ్, ఇది మనకు ఒరిజినల్ మార్కింగ్. ఇది అంతా ఎక్స్ట్రా కొడతాం అనమాట. ఇక్కడ కొడతాం కాబట్టి ఇక్కడ ఒక వెంటనే ప్రతి దానికి కూడా వెంటనే మార్కింగ్ పెట్టేసుకోవాలి. అది మర్చిపోతాం, ఎంత పెట్టాలో తెలియదు. ఇక్కడ కూడా అంతే. ఇక కాటు పెట్టిన తర్వాత ఇది సెంటర్ కాటు. ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్కి కొంచెం డౌన్ తీసుకోవాలి. ఇలా చేతులు తీసి విడిగా తీసి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచి ఒక 3/4 ఇంచు లోపు తీసుకోవాలి. అంటే మన జాకెట్ సైజుని బట్టి తీసుకోవాలన్నమాట. ఈ జాకెట్ చిన్న జాకెటే కాబట్టి ఇంకో 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలవటం కోసమని ఇప్పుడు ఒక చిన్న కార్డు పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇది హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ జాకెట్ అని చెప్పాక మీకు కట్ చేస్తున్నా కదా. బ్యాక్ ఓపెన్ అంటే ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసేపాటికి నిలువుగానే కట్ చేసుకోవాలి. అంటే ఇది క్రాస్ కంటే కూడా నిలువుగా కట్ చేసుకుంటే ఇది కరెక్ట్గా సెట్ అవుద్ది అనమాట. అప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే ఇది జాయింట్లు లేవు. ఇది టేపున 2 అంచులు ఉంటాయి, జాయింట్ ఉంది టేపున. ఈ టేప్ కాకోకుండా ఇట్లా జాయింట్ లేపున తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్. ఎంత తీసుకోవాలంటే ఇది ఫ్రంట్ జాయింట్ ఉండదు కాబట్టి, ఇది బ్యాక్ కాబట్టి బ్యాక్ జాయింట్ ఉంటుంది కాబట్టి బ్యాక్ నటు మార్చుకోవాలి. దీన్ని ఇలా ఫ్రంట్ వచ్చేపాటికి ఇలా జాయింట్ లేరేపనే కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువ శాతం నిలువుగా కట్ చేసుకుంటేనే ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నిలువుగా కట్ చేసుకోవాలి. నిలువులో కట్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఈ 2 జాయింట్లు
ఇలా ఉందన్నమాట, జాయింట్ ఉండదన్నమాట టేపున. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా పేర్చుకోవాలంటే బ్యాక్ కోసమని ఇది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం. ఈ ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదు, ఎందుకంటే దీనికి జాయింట్ ఉండదు కాబట్టి దీనికి ఎక్స్ట్రా అవసరం లేదు. ఈ మార్కింగ్ కాడికి కరెక్ట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది, ఎక్స్ట్రా అవసరం లేదు. అంటే ఈ ఎక్స్ట్రా కొంచెం ముందుకు జరిపేసుకుని మనం ఈ కాటు పెట్టుకున్నాం ఇక్కడికి, ఈ కాటు దగ్గరికి కరెక్ట్గా పెట్టుకుంటే చాలు. ఎందుకంటే దీనికి జాయింట్ ఉండదు. ఇదంటే మనకి జాయింట్ కోసం అని కుట్టుకుంటాం కోసం ఈ ఎక్స్ట్రా పెట్టాం. ఇది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టుకోవాలి? అసలు ఫ్రంట్ ఎలా కొలుసుకోవాలంటే ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఉందిగా, ఆ జాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకోవాలి. దీన్ని టైట్గా లాక్కోకుండా ఇలా పైనుంచి ఎక్కడైతే కుట్టుందో అక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి, లాక్కోకుండా ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఈ కుట్టు దగ్గరికి పెద్ద డాట్ దగ్గరికి సగం కొలుసుకోవాలి. ఇది ఎంత వచ్చింది? 10 వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి అలా హాఫ్ కొలుసుకోవాలి. మొత్తం మీద కొలుసుకున్నా కంటే 2 పార్ట్లు కొలుసుకుంటే ఈ డాట్ దగ్గర నుంచి ఒక 2.5 వచ్చింది. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 10 పెట్టుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టుకున్నాం. ఈ మార్కింగ్ని ఇదేమో సైడ్ ఎలా, ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ కాడికి క్రాస్ బెల్ట్ పెట్టి ఈ క్రాస్ బెల్ట్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అంటే షేప్ బెల్ట్కి డౌన్ ఎంత పెట్టుకోవాలని. ఇది అయిపోయిన తర్వాత ఇలా రన్నర్తో ఇక్కడ మార్క్ పెట్టాము. ఈ మార్క్ని ఇది మన అడుగు పార్టీకి పడాలి కాబట్టి ఇలా రుద్దుకోవాలి. ఇలా అంటే కింద మార్కింగ్ పడతాయి. ఇలా అయిన తర్వాత ఇది నెక్ ఎలా చేయాలంటే మనకి బ్యాక్ ఓపెన్ అనేది బ్లౌజే కానీ అంతా ఇది మనకు నెక్లో కానీ మనకి ఆది బ్లౌజ్ ఎలా ఉందో, ఫ్రంట్ నెక్ ఎలా ఉందో అలా పెట్టేసుకుంటావాలి. బ్యాక్ నెక్ ఎలా ఉందో అలా పెట్టుకోవాలి. ఇది పైన ఈ షోల్డర్ దగ్గర డ్రాయింగ్ ఉందిగా, అక్కడి నుంచి షోల్డర్ దగ్గర జాయింట్ కాడి నుంచి ఇలా పెట్టుకుని ఇలా చక్కగా బ్లౌజ్ని ఇలా పేర్చుకోవాలన్నమాట. అది నెక్ ఎంత ఉందో అంత కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇది ఇక్కడ సరిపోయింది నెక్. దీని అమ్మటే మార్కింగ్ వేసుకుని ఇలా అయింది. ఇలా మార్కింగ్ కూడా వేసుకుని ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఇందాక మనం ఈ ఫ్రంట్ లెంత్ అవి పెట్టుకున్నాం కదా డ్రాయింగ్, ఇలా డ్రాయింగ్ వేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్లకి మార్కింగ్ పెట్టుకున్నాక ఇది ఆది బ్లౌజ్ ఏంటంటే ఫ్రంట్ నెక్ వచ్చేసేపాటికి రౌండ్ ఉంది. దీనికి ఏం చేయాలి? బ్యాక్ ఓపెన్ కాబట్టి దీనికి ఇలా క్రాస్ నెక్ పెట్టుకోవచ్చు. ఈ నెక్ పెట్టుకుంటే బాగుంటుంది బ్యాక్ ఓపెన్కి. ఇప్పుడు డాట్స్ వచ్చేపాటికి ఈ ఫ్రంట్ డాట్స్ ఇక్కడ నుంచి మనం ఉక్సులు పట్టి కానీ కొలుసుకోవాలి. ఉక్సులు పట్టి కానీ ఇలా పెట్టుకుని ఇక్కడ ఎంత ఉంది ఈ మార్కింగ్కి ఇలాగంటే ఇటు చూపిస్తాను. ఈ డాట్ ఉందిగా, ఈ డాట్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది డాట్. ఈ ఉక్సులు పట్టి కాడి నుంచి ఇలా పెట్టుకుని టేపుని పెట్టుకో. అంటే 3.5 ఉంది. 3.5ని ఇక్కడికి సమానంగా పెట్టేసుకుంటాం. ఎందుకంటే ఇది ఓపెన్ ఉండదు కాబట్టి మనం కరెక్ట్గా 3.5 పెట్టేసుకుంటాం. 3.5 పెట్టుకుని ఇట్లా డ్రాయింగ్ వేసుకుని ఈ డాట్ వచ్చేసేపాటికి 2 ఇంచులు పెట్టుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి సెంటర్లో చూసుకుని ఇటు ఒక 1 ఇంచి ఇటు ఒక 1 ఇంచి ఈ సెంటర్కి ఇలా అయిన తర్వాత ఇది షేప్ బెల్ట్ ఉందిగా, షేప్ బెల్ట్ని ఏం చేయాలి? మన నడుము లూజ్ తెలియాలంటే షేప్ బెల్ట్ ఈ చివరి ఉక్సులు పట్టి ఇక్కడ పెట్టుకుని ఇలా కొలుసుకోవాలి. అంటే 7 అంగుళాలు ఉంది. ఇక్కడ నుంచి 7 పెట్టుకుని డాట్కి ఒక 2 అంగుళాలు అయిపోయింది. ఇక్కడ మార్కింగ్ పెట్టింది కదా, ఇక్కడ ఈ మార్కింగ్కి ఇలా స్ట్రైట్స్ చేసుకుని ఒక డ్రాయింగ్ వేసుకుని ఎంత అయితే కొడతామో అంత డ్రాయింగ్ వేసుకోవాలి. ఈ సంకత వచ్చేసింది కదా, మార్కింగ్ కాడికి ఏం చేయాలి? ఇది ఈ స్కేల్ ఇలా వేసుకోవాలి. ఇది డాటు, ఇది సెంటర్ డాటు. డ్రాయింగ్ వేసాం. డ్రాయింగ్ వేసిన కట్ చేద్దాం. ఇలా డ్రాయింగ్ వేసుకునేటప్పుడే మనం కొంచెం కరెక్ట్గా వేసుకుంటే దాన్ని బట్టి ఏం తేడా రాకుండా కట్ చేసుకోవచ్చు. ఇలా
ఇది ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఏపుని ఇది. ఇది ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇది సంఖలో నుంచి ఒక డాట్ వేస్తాం కదా, ఇది ఒక మార్కింగ్. ఇది ఇక్కడ మార్కింగ్ కార్డు పెట్టడం అవసరం లేదు, ఎందుకంటే జాయింట్ అది కార్డు పెట్టకూడదు. ఇంకొక కార్డు పెడితే మళ్ళీ హోల్ లాగా పడిపోతుంది. ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మార్కింగ్ వేసుకుని ఇలా రన్నర్ రుద్దుకుంటే ఏమవుతుందంటే అడుగు పార్టీకి కూడా మార్కింగ్ పడుతుంది కాబట్టి 2 పార్ట్లు కుట్టుకుంటే తేలిగ్గా ఉంటుంది. సెంటర్లో కార్డు పెట్టుకుని ఈ రెండింటిని ఇలా డబల్ మీద పెట్టుకుని ఈయన కొంచెం తేడాగా ఉంటే కట్ చేసుకుని ఇలా కార్డు పెట్టుకుంటాం. ఇది ఫ్రంట్ డాట్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేయాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ పరుచుకుంటే ఇలా పట్టుకుని ఇలా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకుని దీని మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని షేప్ పట్టి ఎంత వచ్చిందో ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చూసుకోవాలి. అసలు మనకి ఎంత వస్తుందో చూసుకుని మనకి మరీ చిన్నగా వస్తుందంటే కొంచెం ఇలా లేపేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఈ మార్కింగ్ కాడికి 2:30 ఉంది. ఈ 2:30 ఇక్కడ ఇంకొక ఆట ఉందిగా, అక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలి. అంటే మనకి 8:30 ఉంది. 8:30 అయిన తర్వాత 8:30 వచ్చేవాడికి షేప్ బెల్ట్ బారు. ఇది షేప్ బెల్ట్ హైట్ అనమాట, సంఖలో సైడ్లో నుంచి. ఇక్కడ నుంచి ఎంత ఉంది, మన ఎక్స్ట్రా కుర్చీ తీసేసుకుని కుర్తాయికి 2 ఇంచులు ఉంది. 8:30 2 అలా పెట్టుకుని గుర్తుంచుకొని షేప్ బెల్ట్ మనకి ఎక్స్ట్రా క్లాత్లో ఎక్కడ వస్తుందో చూసుకుని ఇక్కడ వస్తుంది. అది ఇక్కడికి 8:30 పెట్టుకుని ఇక్కడ నుంచి 2:15 అనుకున్నాగా ఇక్కడ పెట్టుకుని కొంచెం దీన్ని ఇలా స్ట్రైట్స్ చేసుకుందాం. ఈ సైడ్ ఇలా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ భాగం వచ్చేసేపటికి ఆది బ్లౌజ్ ఉందిగా, ఆది బ్లౌజ్తో ఇలా పెట్టుకుందాం. లెక్క అయితే ఈ బ్యాక్ ఓపెన్ జాకెట్కి ఫ్రంట్ షేప్ బెల్ట్ అనేది జాయింట్ లేకుండా కట్ చేయాలి. జాయింట్ లేక కట్ చేయాలంటే ఇది క్లాత్ సాలదు కాబట్టి ఈ సెంటర్లో జాయింట్ వేసుకుంటే సెంటర్లో జాయింట్ వేసుకుందాము. ఇది సెంటర్లో జాయింట్ వేసుకుంటే ఇది ఫ్రంట్ భాగం తెగటం కోసం చిన్న కార్డు పెట్టుకోవాలి. ఈ రెండింటి జాయింట్ వేసుకుంటే ఇలా జాయింట్ వేసుకుంటే క్రాస్ బెల్ట్ వచ్చేస్తుంది అన్నమాట ఫ్రంట్కి వేసుకుంటే. ఇలా ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజు. ఇది బ్యాక్ పార్ట్కి ఇలా జాయింట్ ఉంటుంది, ఇలా జాయింట్. ఇది ఫ్రంట్ పార్ట్కి ఏమో ఇలా జాయింట్ ఉండదు, 2 కలిపి ఉంటున్నాయి అనమాట. ఇలా 2 కలిపి ఉంటాయి, జాయింట్ ఉండదు. ఇది జాయింట్ ఉండదు అనమాట, ఫ్రంట్కి ఇలా ఉంటుంది జాయింట్. మనం ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ వేసుకుని ఇది సెంటర్లో ఒక డాట్ వేసుకుంటే 2 ఇక్కడ నుంచి ఇలా జాయింట్ వేసుకుంటే ఈ 2 ఇట్లా కలిపి ఉంటాయి అనమాట జాయింట్. ఇది బ్యాక్కి. ఇది దీనికి ఏంటంటే ఇది ఈ డాట్కి ఇది మధ్యలో సపోర్టింగ్ అనమాట. ఇది ఈయన చూసుకుంటా ఉండాలన్నమాట, సెంటర్ జాయింట్. షేప్ బెల్ట్ కూడా విడివిడిగా రాదు, మొత్తం కలిపే ఉంటుంది. మధ్యలో ఇక్కడ ఏం జాయింట్ ఏం రాదు, ఇక్కడ ఏకంగా ఒకటే ఉంటుంది షేప్ బెల్ట్. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది షేప్ బెల్ట్. ఇది హ్యాండ్స్. ఇది బ్యాక్ ఓపెన్ జాకెట్ కటింగ్. బ్యాక్ ఓపెన్ జాకెట్కి ఫ్రంట్ ఓపెన్ జాకెట్కి ఏంటంటే పెద్దగా కటింగ్లో పెద్దగా డిఫరెంట్ ఏమి ఉండదు, కానీ ఈ ఓపెన్ పెట్టుకునేది ఎప్పుడే మార్పు ఉంటుందన్నమాట. ఈ ఓపెన్ ఏంటంటే బ్యాక్ ఓపెన్ వచ్చేసేపాటికి మన అంచులు వైపుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ అనేపాటికే మనం అంచులు లేని వైపుని జాయింట్ లేనప్పుడు కట్ చేసుకుంటాం. అదొకటే కటింగ్. ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ సేమ్ కటింగ్ ఒకటే, కానీ పెద్ద మార్పు ఏమి ఉండదు. ఇది ఫ్రెండ్స్ బ్యాక్ ఓపెన్ జాకెట్. ఇది వీడియో మీరు పూర్తిగా చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.